గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేన కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్నటువంటి వేదసారం వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, వేదసారములో వేదమంత్రార్థములు, వేదమంత్ర ప్రయోగములు, వేదమంత్రాల యొక్క ఉపయోగములలో భాగంగా రుద్రాధ్యాయం అనేటువంటి తైత్తిరీయ యజుస్సంహితలో ఉన్నటువంటి భాగములోని మొదటి అనువాకాన్ని పూర్తిగా మనము పూర్తి చేసి రెండవ అనువాకంలోకి ఈ ధారావాహిక ద్వారా అడుగు పెట్టబోతున్నాం. అందులో భాగంగా మనకు మొట్టమొదలుగా మొదటి అనువాకంలో పూర్తిగా భట్టభాస్కరుల వారు, సాయనాచార్యుల వారు, విద్యారణ్యుల వారు ఇలా అనేక మంది మనకు వేదార్థాన్ని, వేద భాష్యాన్ని మనకు అందించినారు. అందులో భాగంగానే మొదలు ఓం నమో భగవతే రుద్రాయ, ఈ సకల చరాచర సృష్టిలో ఉండేటువంటి జగత్తుని పరిపాలన చేసేటువంటి భగవంతుడైనటువంటి రుద్రుడికి నమః నమస్కారాన్ని అర్పిస్తున్నాను అని ప్రారంభం చేసి ప్రముంచధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వప. ఆ పరమేశ్వరుడు బ్రహ్మాది పిపీలికా పర్యంతం ఈ సృష్టిలో ఉండేటువంటి స్థిర చర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తన యొక్క చల్లని చూపు ద్వారా కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అలాంటి పరమేశ్వరుని యొక్క తత్వము, రూపము, లీలామానుష విగ్రహాన్ని మనకు చూపేటువంటి ఒక అధ్యాయం, ఆ అధ్యాయము పేరే రుద్రం. ఈ రుద్రాధ్యాయము శ్రవణ పఠన మాత్రము చేత అనేకమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఒడిదొడుకులు లేకుండా ఉంటాము అని పెద్దల యొక్క వచనం. అందులో భాగంగానే మనం రుద్రాధ్యాయానికి సంబంధించినటువంటి మొదటి అనువాకం పూర్తిగా రుక్కుల చేత ఉంది. రెండవ అనువాకం నుండి 8 అనువాకాల పర్యంతం పూర్తిగా కూడా యజుస్సులు అని అంటారు. ఇందులో అన్యతర నమోవాకము అనేటువంటి పదాన్ని ఇందులో చేర్చినారు. అన్యతరములు అనగా ప్రారంభానికి ముందుగా నమస్కారం తెలియచేసి వాక్య అంతములో కూడా నమస్కారాన్ని తెలియచేస్తాం. దాన్ని అన్యతర నమస్కారము అని అంటాం. అన్యతర వాక్యము అని కూడా అనవచ్చు. భట్టభాస్కరుల వారు, సాయనాచార్యుల వారు, విద్యారణ్యుల వారు వేదానికి అర్థాలు రాసి మనకు అందించినటువంటి గొప్ప విషయం మనకు విదితమే. అందులో భాగంగా రుద్రాధ్యాయంలో ఉన్నటువంటి ఈ రుద్రానువాకంలో రెండవ అనువాకం ప్రారంభం చేయబోతున్నాం. ఈ రెండవ అనువాకానికి ప్రారంభ ఋషి, ఛందస్సు వీటన్నింటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ రెండవ అనువాకానికంటే ముందుగా ఉన్నటువంటి ఈ రుద్రాధ్యాయంలో ప్రథమానువాకం పూర్తిగా పరమేశ్వరుని యొక్క లీలామానుష విగ్రహంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఆయుధములు, ఆయన యొక్క రూపము, శౌర్య పరాక్రమ వీర్య తత్వము అంతా కూడా మనకు తెలుపుతూ ఉంది ప్రథమానువాకంలో. ఎందుకనగా మనము ఆ యొక్క ప్రశ్నను వేసుకోవచ్చు అంటే, రుద్రాధ్యాయానికి ప్రారంభమైనటువంటి 2 వాక్యములతో కూడి ఉన్నటువంటి రుక్కులో ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. మామూలుగా శివుడు అంటే గంగను తలపైన పెట్టుకొని పక్కకు ఉమాదేవి సహితముగా నందీశ్వరుడి పైన కూర్చొని ఉంటాడు అనేటువంటి తత్వం మాత్రమే మనకు బోధపడి మనము శివుడు ఈ రకంగా మంచు పర్వతాల్లో ఉంటాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ రుద్రుడు క్రోధస్వరూపుడు, శివాస్వరూపుడు అనగా
శాంత స్వభావము రౌద్ర స్వభావము కలిగి ఉన్నటువంటి వాడుని ఈ యొక్క అనువాకంలోని మొదటి మంత్రము ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ మొదటి మంత్రంలో రుద్రుడికి ఉండేటువంటి కోపము, ఆ యొక్క తత్వము అంతా కూడా మన్యవ ఉతోత ఇషవే నమః. మన్యు శబ్దముతో శివుడు ఎంతైతే కోపంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఉగ్రస్వరూపం పరమేశ్వరుడు. ఆ రౌద్రము, రుద్రము, ప్రళయకాలమందు రోదన, ఇవన్నీ కూడా రుద్ర శబ్దానికి నిర్వచనములు. అనేకముగా నిర్వచనములు ఉన్నా రుద్ర అనేటువంటి నామాన్ని పలికిన వెంటనే మనము చేసినటువంటి పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాయిక, మానసిక, వాచిక అని అనేకముగా పాపములన్నీ కూడా ఉన్నాయి. మనం మామూలుగా ఏ కార్యము చేసినా పంచగవ్య ప్రాశనము చేస్తాం. ఆ పంచగవ్య ప్రాశనము గురించి కూడా ఇంతకుముందు ధారావాహికలో మనం తెలుసుకుందాం. అలాంటి పంచగవ్య ప్రాశనము చేసేటప్పుడు కూడా ఈ రుద్రానువాక జపము అవసరము అని మనకు భట్టభాస్కరం అనేటువంటి గ్రంథం కూడా మనకు తెలుపుతూ ఉంది. అందులో భాగంగానే రుద్రుని యొక్క శరీర తత్వాన్ని అంతా కూడా ప్రథమ అనువాకం పూర్తిగా తెలిపింది. ఆయన పట్టుకునేటువంటి ధనస్సు, మామూలుగా శివుడి దగ్గర త్రిశూలం ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ రుద్రాధ్యాయ పఠన శ్రవణ మాత్రము చేత అందులో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుంటే, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః అని అంటున్నాం. మీకు నమస్కారం చేస్తున్నాము, మీ దగ్గర ఒక ధనుస్సు ఉంది, అది మీ యొక్క పాదముల నుండి మీ బాహువుల వరకు కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆ మంత్రము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధముగా ప్రతి మంత్రానికి ఛందస్సు, ఋషి, అనుష్ఠానము చేసినటువంటి వాళ్ళు ఆ ప్రయోగ తత్వం అంతా కూడా మనకు ఈ రుద్రాధ్యాయం మొదటి అనువాకంలో బోధపడింది. అందులోనే శివుడి దగ్గర ఉండేటువంటి ఆయుధాలు ఎన్ని అనే ప్రశ్న మనం వేసుకుంటే 100కు పైగా ఆయుధాలు ఉన్నాయి తన యొక్క భుజం మీద ఉండేటువంటి అమ్ముల పొదిలో అనేటువంటి విషయం కూడా మనకు మొదటి అనువాకంలో వచ్చింది. ఒక వాక్యంలో శతేషుధి అని వచ్చింది. అనగా 100కు పైగా ఆయుధాలు. ఆయుధాలు అంటే మనకు కళ్ళకు కనిపించేటువంటి శూలాలు లేక బాణములో కాదు, ప్రయోగాత్మకమైనటువంటివి. అనేకముగా మంత్ర ఉపాసనతో కూడి ఉన్నటువంటి బాణములు, ఆ ప్రయోగముల ద్వారా మనిషిలో ఉండేటువంటి చెడును మొత్తం కూడా అంతరింపచేసేటువంటి గొప్పనైనటువంటి ఆయుధములు శివుడు ధరించి ఉన్నాడు అనేటువంటి విషయంలో మనకు ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి రుద్రానువాకంలో ఉండేటువంటి ప్రతి మంత్రము, ప్రతి వాక్యము, ప్రతి అక్షరము కూడా సాక్షాత్తు శివాత్మకమైందే, రుద్రాత్మకమైందే. అలాంటి శివుడు ఎక్కడ ఉన్నాడు అంటే, అందాలు గల చిన్న చందమామను తెచ్చి పువ్వుగా జటలోన ముడిచి తీర్చి శివుడిపై వరగంగ ఝరులు జిమ్ముచునుండ ముద్దుగా నొసట విభూతి మెదయ తను వెల్ల పాముల తావలమ్ములు గట్టి దట్టమౌ పులితోలు బట్టగట్టి ప్రమథ గణంబులు ప్రస్తుతింతుచునుండ దండిగా నా వెండి కొండపైన ముంగిటను గొల్వగా నంది భృంగిరిటులు శూల ఢమరు కపాలాలు కైలబూని సతతము వెలుగొందు పార్వతీపతివి నీవే పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. విష్ణుతత్వమైనటువంటి ఈ యొక్క శివస్థుతిని అప్పాల విశ్వనాథ శాస్త్రి గారు గురుదేవులు రచించినారు. అంటే ఈ రుద్రాధ్యాయంలో ఉండేటువంటి శివుడి యొక్క తత్వమంతా ఇప్పుడు ఒక అనువాకంలో ఒక మంత్రం చెప్తుంది, శివుడు చంద్రరేఖను ధరించి ఉన్నాడు అని. శివుడు కుడి భాగంలో చంద్రరేఖను ధరించి ఉన్నాడు. ఆ చంద్రరేఖ ఎలా ఉంది అంటే, పూర్తిగా జడలు కట్టినటువంటి జుట్టు, అందాలు గల చిన్న చందమామను తెచ్చి పువ్వుగా జటలోన ముడిచి తీర్చి, ఆ యొక్క జడలో ఒక మంచి పుష్పాన్ని పెట్టినట్టుగా ఉంది అని. అలా ఉన్నటువంటి శివుడి పైన వరగంగ ఝరులు జిమ్ముచూ ఉంది. అంటే గంగాదేవి పూర్తిగా శివుడు అభిషేక ప్రియుడు అని మనకు చాలామంది చెప్పినారు. మామూలుగా శివుణ్ణి హోమప్రియో మహాదేవ అని అంటాం. శాస్త్రవచనంలో శివుడు హవనప్రియుడు, హోమప్రియుడు. హోమప్రియో మహాదేవ భాస్కర స్తర్పణ ప్రియ మార్జనంతు గణేశస్య విష్ణోర్ బ్రాహ్మణ భోజనం అని ఈ యొక్క సూక్తి కపర్తికారికలలో కానీ, నృసింహకారికావల్లో కానీ, లేక ఆర్యులు చెప్పినటువంటి విషయంలో కానీ మనం ఈ విషయాన్నంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఝరులు జిమ్ముతూ ఉంది గంగ తనపై నుండి. ఆ గంగలో వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో అది వేదనాద శబ్దము.
అంటే గంగ ఏ విధమైనటువంటి శబ్దముతో పరిగెడుతూ ఉంటుందో అలాంటి తత్వము శబ్దము యొక్క రూపము ఏదైతే ఉందో అది పూర్తిగా వేదం. శివుడు ఎప్పుడు కూడా వేదముతో అభిషేకించుకునేటువంటి వాడు అని మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. జరులు జిమ్ముచునుండ ముద్దుగా నొసట విభూతి మెదయ, విభూతి భూతిరైశ్వర్యం. విభూతి అనేటువంటిది ఐశ్వర్యప్రదమైనటువంటిది. ఆ ఐశ్వర్యప్రదమైనటువంటి లక్షణాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్ అని మనకు వేదవచనం. ఐశ్వర్యము కావాలి అంటే ఈశ్వరుని ఆరాధన ఖచ్చితముగా చేయాలి. ఇందులో ఐశ్వర్యము అంటే ఏమిటి అంటే ధనము మాత్రమే కాదు, మనిషికి ఉండేటువంటి ప్రతి వస్తువు కూడా ఐశ్వర్యమే. ఆ ఐశ్వర్యంలో చదువు కావచ్చు, లేక మనిషి యొక్క జీవిత నడవడిక విషయములు కావచ్చు, ఇవన్నీ కూడా రుద్రతత్వమైనటువంటివే. ఇవన్నీ కూడా ఐశ్వర్యాలను ఇచ్చేటువంటివే అనేటువంటి విషయంలో మనకు ఎలాంటి సందేహము కూడా లేదు. అలాంటి తత్వాన్ని మనకు ఈ యొక్క చిన్న కవిత ద్వారా అప్పాల విశ్వనాథ గురుదేవుల వారు అందించినారు. వేదము యొక్క సారము పూర్తిగా ఒక శతక రూపంలోనే మనకు అందించినటువంటి మహానీయులు వారు అప్పాల విశ్వనాథ శాస్త్రి గారు. వారు అందించినటువంటి గొప్ప కావ్యము ఈ వేదాత్మకమైంది, వేద సారమైంది, వేద తత్వమైంది. నాదము ఎల్లవేళలా చెయ్యాలి అని చెప్పినారు. అందులో వేదనాదమా లేక భజన నాదమా అనేటువంటి ప్రశ్నను అక్కడ మనకు వేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ రుద్రాత్మకమైనటువంటి అధ్యాయాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల మనిషికి ఉండేటువంటి అనేకమైనటువంటి లోపములన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయంలో ఎలాంటి ఆశ్చర్యము కూడా అవసరం లేదు అని చెప్పినారు. తనువెల్ల పాముల తావలమ్ములు గట్టి, మనము ఈ యొక్క మొదటి అనువాకంలో నాగాభరణాన్ని ధరించి ఉన్నాడు, అనేకమైనటువంటి పాములను కంఠమునందు భుజములయందు యజ్ఞోపవీతముగా కూడా ధరించి ఉన్నాడు అని మనం మొదటి అనువాకంలో వచ్చేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇందులో చూడండి, విశ్వనాథ శాస్త్రి గారు తనువెల్ల పాముల తావలమ్ములు గట్టి దట్టము పులితోలు బట్టగట్టి వ్యాఘ్ర చర్మాంబరధరాయ అని అంటాం పరమేశ్వరుణ్ణి. అంటే ఎంతైనా సరే మామూలు జనాలకు కూడా సూక్ష్మముగా అర్థము కావాలి అనేటువంటి తత్వంతో రాసినటువంటి గొప్పదైనటువంటి కావ్యము, శతకము ఈ యొక్క మంత్రానుష్ఠానానికి సంబంధించినటువంటి సార పద్యం. ఈ పద్యములో అనేకముగా ఇచ్చినారు. ఆ శివుడి యొక్క తత్వంలో, శివుడి యొక్క కైలాసంలో ఎవరెవరు ఉన్నారు అంటే ముంగిటను గొల్వగా నంది భృంగిరిట్లు, నందిగణము, భృంగిగణము, శృంగిగణము, కిన్నరగణము, కింపురుషగణము, యక్షగణము అని అనేకముగా పరమేశ్వరుని యొక్క కైలాసములో ఉండేటువంటి గణాలు. ఆ గణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ద్వారపాలకుల దగ్గర నుండి 16 ద్వారాల వరకు కూడా వీళ్ళందరూ పరమేశ్వరునికి సేవ చేయడానికి వేంచేసి ఉన్నారు. కానీ పరమేశ్వరుల వారు మాత్రం ఎవరి మీద ఆధారపడకుండా తాను కోపముగా ఉన్నా లేక శాంతముగా ఉన్నా, ఏకాంతముగా ఉన్నా కానీ పరమేశ్వరుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా ఏమీ అనడం లేదు. అక్కడ పరమేశ్వరుడు ధరించి ఉన్నటువంటి త్రినేత్రుడు 3 కళ్ళు ఉన్నాయి. ఒకటి సూర్యస్వరూపం, ఒక కన్ను చంద్రస్వరూపం, ఒక కన్ను మూడవ కన్ను అగ్నిస్వరూపం. అందుకనే మూడవ కన్ను తెరిచిన వెంటనే మన్మథుడు అగ్నికి ఆహుతైనాడు అనేటువంటి విషయం కూడా మనము అనేకమైనటువంటి పురాణ ఇతిహాస గ్రంథముల ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. అటువంటి రుద్రతత్వమైనటువంటిది, రుద్రాధ్యాయం ఉన్నటువంటి ఈ యొక్క తత్వాన్ని, రూపాన్ని, సారాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ హాలాహలాన్ని తీసుకొని తాను స్వీకరించినప్పుడు పార్వతీదేవి కంఠమునందు ఒక చేతిని ఉంచింది. అందువల్ల ఆ యొక్క కాలకూట విషం అనేటువంటిది కంఠమునందే ఆగిపోయింది. శుద్ధ స్ఫటిక సంకాశముగా గాజుమూర్తిగా వెలిగిపోయేటువంటి పరమేశ్వరుడు కేవలం ఈ విషము స్వీకరించినంత మాత్రాన గాజు రూపములో, గాజు రంగులో ఉండేటువంటి ఈశ్వరుడు పూర్తిగా నీలం రంగులోకి వెళ్ళిపోయినాడు అని మనము ఈ ధర్మ సూక్ష్మాన్ని గమనించవచ్చు. అందులోనే శివుని యొక్క తత్వమంతా కూడా బోధపడి ఉన్నది. రుద్రునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మంత్రాలు ఈ యొక్క ప్రథమానువాకంలో వచ్చాయి. అందులోనే ప్రథమానువాకంలో రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైనటువంటి తత్వాలు ఉన్నాయని భట్టభాస్కరుల వారు, సాయనాచార్యుల వారు మనకు తెలిపినట్టుగా అనేకమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. అందులోనే రుద్రుడు ధరించినటువంటి అనేకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అదేవిధంగా రుద్రుడు సహస్రాక్షాయ మీఢుషే అనేటువంటి వాక్యము కూడా ప్రథమానువాకంలో వచ్చింది.
సహస్రాక్ష అంటే 100కు పైగా 1000కి పైగా కళ్ళు ధరించినటువంటి వాడు, కన్నులు ధరించి ఉన్నటువంటి వాడు. అనగా 14 భువనాలను చూడాలి అని పరమేశ్వరుడు తన యొక్క శరీరమంతా కూడా కన్నులతో ఉన్నటువంటి వాడు అని మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సహస్రాక్ష అంటే శరీరమంతా కన్నులు ఎలా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. శరీరమంతా కన్నులు ఉండవు. ఇక్కడ చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువులో కూడా పరమేశ్వరుడు వ్యాప్తి చెంది ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అనగా మన పక్కకు ఉన్నటువంటి వాళ్ళ, మన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ, మనకు వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివతత్వమైనటువంటి వాళ్ళే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధముగా రుద్రతత్వముతో ఉన్నటువంటి వాళ్ళందరి కళ్ళు కూడా పరమేశ్వర తత్వంతో ఈ యొక్క లోకమంతా కూడా చూడగలుగుతున్నాయి. ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. మీరు ఏదైనా అసత్యపు మాటను వింటున్నారు, వినలేదు అంటే మీ చెవులు విన్నాయి కదా. వాసన చూసినారు, అది మంచి వాసనో చెడు వాసనో మీ ముక్కైతే చూస్తుంది కదా. ఒక కన్నుతో మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు ఎదుటి వ్యక్తిని, నేను చూడలేదు అంటే మీ కళ్ళైతే చూస్తూ ఉన్నాయి కదా. ఈ యొక్క జ్ఞానేంద్రియాలకు అధిపతులు శ్రవణ కుమారులు. వాళ్ళు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. ముందుగా ఇక్కడి నుండి దేహాన్ని తీసుకొని వెళ్ళగానే నేను తప్పు చేయలేదండి అని నీవు చెబుతావు. కానీ నీ కళ్ళు కానీ నీ యొక్క జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చెప్పవు కదా. అవి చూసి అలాగే రికార్డు చేసుకొని ఉంటాయి కదా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడు ప్రతి మనిషిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నాడు. మానవుడు, ప్రతి మనిషి కూడా, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా రుద్రాత్మకమైనటువంటిదే. అలాంటి తత్వములో ఉన్నటువంటి శివుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. సహస్రాక్షాయ మీఢుషే అనేటువంటి పదానికి అర్థం, ఈ యొక్క అర్థ విజ్ఞానం అంతా కూడా ఈ యొక్క రుద్రాధ్యాయంలో ఉంది. పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా చూస్తున్నాడు అంటే మనము చేసేటువంటి మంచి చెడులు ఏవైతే ఉన్నాయో వాటి యందు ప్రతి విషయంలో కూడా పరమేశ్వరుడు ఆవహించి ఉంటున్నాడు. కావున మనము ఎప్పుడూ కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవాలి. జీవితంలో అసత్యాన్ని ఆడరాదు, ఆత్మస్తుతి పరనింద చేయరాదు. అందుకని పరమేశ్వరుని యొక్క రుద్ర తత్వము ప్రతి మనిషిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి అనేటువంటి విషయం ఎంత సూక్ష్మముగా వేదసారం మనకు చెబుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇదే కాక పరమేశ్వరుడు ధరించి ఉన్నటువంటి ధనస్సు యొక్క లక్షణం పూర్తిగా అగ్నికిలలు కక్కుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ప్రథమానువాకంలో 2వ పనసలో మనం తెలుసుకుందాం. అనగా ధనస్సు పూర్తిగా కూడా అగ్నిగోళం వలె ఉంది. ఆ అగ్నిగోళం వలె ఉండేటువంటి తేజస్సుతో వెలుగుతున్నటువంటి ఆ యొక్క ధనస్సు ద్వారా వచ్చేటువంటి బాణములు, మంత్ర ప్రయోగాత్మకమైనటువంటి ఆయుధములు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మా యొక్క శరీరంలో అంతఃకరణ శుద్ధిగా లేనటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటి యందు నీ బాణ ప్రయోగము జరిగి మేమంతా కూడా చక్కగా జీవించాలి, పరమేశ్వరుని యొక్క కృపతో ఆనందమయమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అని చెప్పినటువంటి అనువాకం కూడా ప్రథమానువాకమే. అనగా పరమేశ్వరుని యొక్క ఆయుధాలన్నీ కూడా మా మీదకు ప్రసరించకుండా శత్రువులపైకి వెళ్ళాలి అని కోరుతున్నాం. శత్రువులు అంటే అంతఃకరణ శత్రువులు, లోపల ఉండేటువంటి శత్రువులు. బహిశత్రువులు ఎప్పుడైనా మిత్రులు కావచ్చు. ఎందుకనగా వారు మన చుట్టూ ఉన్నటువంటి దైవ సంబంధం ఇచ్చినటువంటి వారే. ఇక్కడ దైవ సంబంధం ఏ విధంగా ఏర్పడుతుందో తెలియదు. మిత్రాణి సఖ్య పశవశ్చ వృక్షవు స్పృష్టాశ్చ దృష్టాశ్చ కృతోపకారా జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ. మహాభారతంలో 8864 నిగూఢ అర్థముతో ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ వ్యాసుల వారు 18 పురాణాలు రాసిన తరువాత మహాభారతం రాయడానికి గణపతి ఉపాసనను చేసి గణపతి ద్వారా ఈ మహాభారతాన్ని రచింపచేసినారు. గణపతి లేఖిని ఎక్కడ ఆగితే మహాభారతం అక్కడికే సమాప్తం. ఆ విధముగా ఉన్నటువంటి మహాభారతంలో తాను లేఖిని పట్టుకొని రాస్తూ ఉండగా నిగూఢమైనటువంటి అంటే అర్థాన్ని విపరీతంగా తాను అర్థం చేసుకునేట్టుగా వ్యాసుల వారు మహాభారతంలోని 8864 శ్లోకాలు చెప్పినట్టుగా మనకు వ్యాస మహాభారతం తెలుపుతుంది. అందులోని ఒక శ్లోకం మిత్రాణి సఖ్య,
మిత్రులు సఖులు పశవశ్చ వృక్షౌ, మన చుట్టూ ఉండేటువంటి పశువులు, అదే విధముగా మనము నాటినటువంటి వృక్షములు, మనము నీళ్లు పోసి పెంచేటువంటి వృక్షములు, పశవశ్చ వృక్షౌ స్పృష్టాశ్చ, ప్రేమతో తాకినటువంటి వాళ్ళు, ప్రేమతో చూసినటువంటి వాళ్ళు, దృష్టాశ్చ కృతోపకారాః, కృతులు ఉపకారులు, వీళ్ళందరూ కూడా జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ, ఏ జన్మములోనో మనతో సాంగత్యము ఉన్నది కాబట్టి ఇప్పుడు మన మధ్య వాళ్ళు మెలుగుతూ ఉన్నారు అని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయ క్షయం యాంతి కాతత్ర పరివేదన అని అంటాం. ఆ విధముగా రుణం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు ఈ జన్మలో మనతో పాటుగా ఉంటూ ఉన్నారు. అలాంటి తత్వాన్ని, రూపాన్ని మనకు అందించినటువంటి గొప్పదైనటువంటి ఈ అధ్యాయం రుద్రాధ్యాయం. ఈ రుద్రాధ్యాయంలో అనేకమైనటువంటి మంత్రముల యొక్క రహస్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ విధముగా మనకు మిత్రులు కావచ్చు, లేక దుష్టులు కావచ్చు, మనకు ద్రోహులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది. ఎందుకు అనగా నిత్యము రుద్రాధ్యాయ పఠనము వలన, శ్రవణము వలన ఈ రుద్రాధ్యాయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్తు శివసాయుధ్యం పొందుతారు అనేటువంటి విషయంలో ఎలాంటి ఆశ్చర్యము కూడా లేదు అని మనకు మాండవ్య మహర్షి అందించినటువంటి గొప్ప సూక్తి కూడా ఉన్నది. ఇలాంటి రుద్రాధ్యాయాన్ని వింటూ శ్రవణము చేస్తూ 10 మందికి తెలియజేస్తూ కూడా మనం ఉండాలి. మీరు ఈ రుద్రాధ్యాయాన్ని, వేదాన్ని, వేదార్థాన్ని ఈ వేదసారము ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. ఇందులో ఉండేటువంటి నిగూఢమైన రహస్యాన్ని కూడా మీరు వింటూ ఉన్నారు. ఇలాంటి తత్వాలన్నింటినీ కూడా ఈ ధార్మిక కార్యక్రమాల ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఇలా చెప్పకపోయి ఉంటే, ఇలా అందించకపోయి ఉంటే మనకు వేదాలు మిగిలేటివి కాదు అని మనం తెలుసుకోవచ్చు. ఈ వేదాలు పూర్తిగా శ్రవణము ద్వారా, అంటే వినికిడి శబ్దధ్వని తరంగాల ద్వారా మాత్రమే రక్షింపబడ్డది. ఎంతోమంది ఎన్నో విధాలుగా ధ్వంసము చేసినా కానీ వేదములు రక్షించబడ్డాయి అంటే ఆ పరమాత్మ యొక్క కృప అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క రుద్రాధ్యాయం సాయనీయం, భట్టభాస్కరీయం అనేటువంటి అధ్యాయాలు 2, అంటే పూర్తిగా వారిద్దరే దీని యొక్క అర్థసారాన్ని రాశారు అనేటువంటి విషయంలో మనకి ఎలాంటి సందేహం కూడా లేదు. అందులోనే రుద్రుని యొక్క లీలా మానుష విగ్రహము ఏ విధముగా ఉందో ఈ ప్రథమానువాకం పూర్తిగా కూడా మనకు తెలియచేసింది. ఈ ప్రథమానువాకంలో రుద్రుని యొక్క తత్వము, రుద్ర స్వరూపానికి మనము నమస్కారం చేసినాం. ఇకపై వచ్చేటివన్నీ కూడా 2వ అనువాకం నుండి ప్రారంభమవుతాయి. ఈ 2వ అనువాకం నుండి ఉండేటువంటి మంత్రములని యజుస్సులు అని అంటాం. అనగా ప్రథమానువాకంలో వచ్చేటివి పూర్తిగా కూడా రుక్కులు. రుక్కులు అనగా అనుష్టుప్ ఛందస్సులో 2 వాక్యాలుగా విభజించబడి ఉంటాయి. ఇందులో ఒక పనసని 50 పదాలుగా, అదే విధముగా 10 వాక్యాలుగా కూడా విభజించి ఉన్నారు. ఆ విభజించినటువంటి తత్వము, రూపము అంతా కూడా ఈ రుద్రాధ్యాయం వల్ల మనం తెలుసుకోవచ్చు. పూర్తిగా 7 ఛందస్సులు ఉన్నాయి. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి అని ఈ విధముగా 7 ఛందస్సులు ఉన్నాయి. ఈ 7 ఛందస్సులు 12 మంది సూర్యుల యొక్క తత్వము, 11 రుద్రుల యొక్క ధ్యానము అంతా కూడా ఈ రుద్రాధ్యాయంలో ఇమిడీకృతం అయ్యింది. అందులో భాగంగానే ప్రథమానువాకానికి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రుద్రులకు, రుద్రుని యొక్క తత్వానికి, రుద్ర రూపానికి, రుద్ర సాయుధ్యం పొందడానికి ఉండేటువంటి తత్వ రహస్యం అంతా కూడా ఈ ప్రథమానువాకంలో పేర్కొని ఉంది. అదే విధముగా 2వ అనువాకంలోకి మనము మరొక ధారావాహిక ద్వారా మనం వెళ్ళబోతున్నాం. అందులోనే ప్రథమానువాకంలో వచ్చినటువంటి రూపాలను, ఆ రుద్రునికి మనం చేసేటువంటి నమస్కార తత్వాన్ని అంతా కూడా మనం తెలియజేసుకొని ఉన్నాం. ఈ వేదసారాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ 10 మందికి తెలియజేసి వేదముల యొక్క రక్షణ ఈ యొక్క లోకంలో ఎంతవరకు చేయబడినది, వేద మంత్రముల యొక్క సారాన్ని అంతా కూడా మనం తెలుసుకొని మనము వేదమంత్ర సారము ద్వారా మనం విన్నటువంటి రూపాలన్నింటినీ కూడా మనము పరమేశ్వర సాయుధ్యానికి వెళ్ళడానికి తోడ్పడేటువంటి అనేకమైనటువంటి పరమపద సోపానాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.